ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హమాలీవాడలోని 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులలో జాప్యం సహించబోనని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంట్రాక్టర్ను మారుస్తానని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు హెచ్చరించారు. బుధవారం 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పనులు నిదానంగా జరగడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కాంట్రాక్టర్ తీరును ఆక్షేపించారు. పనులు ఎందుకు వేగవంతంగా జరగడం లేదని ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత, ప్రజలకు అసౌకర్యమును ఎట్టి పరిస్థితుల్లో సహించనని స్పష్టం చేశారు. ఈ నెల ముగింపు నాటికి పనులు పూర్తి కాకపోతే ఆ కాంట్రాక్టర్ను తొలగించి మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తామని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. విస్తరణ పనుల వల్ల నీటి సరఫరాలో ఏర్పడిన ఆటంకంను తొలగించడానికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏదైతే మంచిళ్ళ సప్లై ప్రోగ్రాం పెట్టామో, దురదృష్టవశాత్తు ఈ పట్టణంలో దాదాపు 34-35 వార్డులకు ఇవ్వడం జరిగింది. ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఆల్మోస్ట్ 90% పరిష్కారం అయితే ఇస్తున్నాం. కానీ ఈ వార్డుకు వచ్చే వరకు ఈ రోడ్డుతోటి ఈ పైప్ లైన్ లింక్ ఉంది కాబట్టి లేట్ అయింది. ఇది దాదాపు నెల 15 రోజులైంది, 2 నెలలు అయింది నేర్చిపోయి, 2 నెలలు అయిపోయింది నేర్చిపోయి చెప్పడం జరిగింది. కానీ దానికి అసలు మరి కాంట్రాక్టర్ అయితే అసలు సందేహం లేదు. ఆ కాంట్రాక్టర్ పని కూడా నాకు సందేహాలు సాయంత్రం డీజే మంచి దాన్ని చూసి మాట్లాడుతాను. కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాస్టింగ్ టర్మినేట్ చేసి వేరే కొత్తలకి చేయించడం జరుగుతుంది. ఆయనే ఈ ఏప్రిల్ 30 లోపల మొత్తం రోడ్డు పైప్ లైన్ అన్ని కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న స్పీడ్ సరిపోదు. ఇప్పుడున్న స్పీడ్ చేస్తే మొత్తం దసరత్తది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మడి చేస్తాం. దీన్ని సీరియస్ స్టెప్ తీసుకుంటాం. నేను వాస్తవం అయితే కాంగ్రెస్ పోతగా నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కూడా నాసిరకం పనులు మేము ఒప్పుకోం. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలే ఒప్పుకోం. మొత్తం మంచిర్యాల పట్టణం 34 వార్డులు మంచినీళ్ళు తాగుతాయి, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మాకు. ఇవాళ ట్యాంకర్లు అప్పుడు పంపించే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చేయకపోతే యాక్షన్ తీసుకొని పర్మిట్ చేసి వీళ్ళకి నీళ్ళు ఇచ్చే చేస్తాం. ఎప్పటివరకు అయితే వీళ్ళకి నల్లకి ఇబ్బంది ఉందో అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై చేస్తాం. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెంకటస్వామి కుమారులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు చేసిన విమర్శలు ఆక్షేపణీయమని మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ అన్నారు. బుధవారం నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారిని వివాహం చేసుకున్నారని, ఆ కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సుద్దమల్ల హరికృష్ణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, కనుమల్ల నరసయ్య, దొంతమల్ల శివకుమార్, గజ్జెల్లి రాజమల్లు, ఎర్రోళ్ల నరేష్, సొల్లు శ్రీనివాస్, సూర నాగబాబు, సాగకృష్ణ, ఐతలింగమూర్తి, గంపల శంకర్, కాటంరాజు, ఎడ్ల సారయ్య, సుదమల దామోదర్, వెంకటి, తాజ్బాబా, మద్దెల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబం పైన నిన్న బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు గారు మాట్లాడుతూ ఈ వెంకటస్వామి గారి యొక్క ఫ్యామిలీ వివేక్ వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేసే అర్హత లేదు, వారు అసలు ఎస్సీలే కాదనే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం. అదేవిధంగా మాట్లాడుతూ గడ్డం వంశీకృష్ణ గారి యొక్క భార్య ఎస్సీ కాదని వారి తల్లి ఎస్సీ కాదనేటువంటి ఏదైతే మాట్లాడిండో ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాని రఘునందన్ గారు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలని దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దళితులు ఇలా అగ్రవర్ణంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం నేరమా? ఇవాళ వేరే కులంలో ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం తప్ప అనేదాన్ని మేము రఘునందన్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వారు అప్పుడు దళితులని మీరు ఏ విధంగా సంబోధించారు? ఈరోజు దళితులు కాదని ఏ విధంగా మీరు అంటూ ఉన్నారో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అది మీకి దగ్గర వదిలిపెడతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గడ్డం వంశీకృష్ణ గారిని ఈ పార్లమెంట్ ఎవరు గెలిపించాలని ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఇవాళ వంశీకృష్ణ గారు ఒక కొడుకుగా భావించి వారు ముందుకొచ్చి మేము ఇక్కడ అత్యధిక మేడతో గెలిపిస్తామని వారు ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా మీరు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు పైన కూడా మీరు అనుచిత వాక్యాలు చేశారో దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దళితుల ఎదుగుదలకు ఇవాళ మీరు చూసి ఓరలేనటువంటి బీజేపీ పార్టీ నాయకులారా, ఇవాళ ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఒక మంచి హృదయంతో ఈ 7 కాన్స్టిట్యూన్సీలలో ఒక పెద్ద మనిషిగా ఒక పెద్దన్న పాత్ర పోషించి అందరినీ సమిష్టి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలందరినీ ఒక నిర్ణయానికి తీసుకొచ్చి మనం వంశీకృష్ణ గారిని గెలిపించాలనే ఒక మంచి ఆలోచనతో ప్రేమ్ సాగర్ రావు ముందుకు పోతూ ఉంటే అలా ఎమ్మెల్యే గారిని మీరు వారి ఎమ్మెల్యే గారి పైన ఏదో వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సరైనటువంటి విధానం ఇది కాదు. జై భీమ్. నిన్న ఏదైతే జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వారి తండ్రి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారి పైనటువంటి చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాకా వెంకటస్వామి గారు ఎంతోమందిని లీడర్లు తయారు చేసిన ఘనత ఈరోజు కాకా వెంకటస్వామి గారిది. అదేవిధంగా యువ నాయకుడు యువ వ్యాపారవేత్త వంశీకృష్ణ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తున్నటువంటి ఒక అక్కాసుతోని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడడం ఏమైనా చర్య కాదు. ఈరోజు బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, దళితులను ఎదిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంతేగాని ఈరోజు కాకా వెంకటస్వామి గారి పైన వారి కుమారుని పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు మీరు మరొకసారి ఆలోచన చేయాలని, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాము. నస్పూర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మంగళవారం సాయంత్రం ఉగాది వేడుకల పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బీర్పూర్ రఘుపతిరావు ఆధ్వర్యంలో ఆలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని వేద పండితులు వంశీకృష్ణ గణనాథునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉగాది వేడుకల పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. నూతన శ్రీ క్రోధినామ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిఎన్ మూర్తి, కెవి సత్యనారాయణ, బండారి సుధాకర్, భాస్కర్ల రాజేశం పాల్గొన్నారు. ఫోటోలు తీసుకుంటాను.
నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో గణేష పంచాయతన క్షేత్రంలో ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి షోడశ ద్రవ్యాభిషేకం, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ. తెలంగాణ కాణిపాకంగా ప్రసిద్ధి చెందినటువంటి మంచిర్యాల జిల్లాలో ప్రముఖ గణేష క్షేత్రమైనటువంటి లక్ష్మీ గణపతి దేవాలయంలో అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అర్చనాభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నారు. అందరికీ కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని ఆ యొక్క స్వామివారిని వేడుకుంటున్నాం. సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు వచ్చి గణపతిని దర్శించుకున్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా సంకట చతుర్థి ఏ రోజు జరుగుతుంది, చంద్ర దర్శనం ఏ రోజు జరుగుతుంది అని క్యాలెండర్ను భక్తులకు పంచడం జరిగింది. ఆ యొక్క క్యాలెండర్ను ఉచితంగా పంచడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలోనే కాణిపాకంగా వెలిసిన మహాగణపతి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆలయ కమిటీ తరఫు నుంచి వేడుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంతో పాటు ధర్మారం గ్రామంలోని డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు పర్యవేక్షించారు. బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలోని బోళ్ల కాలనీలో ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు పర్యవేక్షించారు. డ్రైనేజ్ను నిర్మిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా వంకర తొంకరగా నిర్మిస్తుండటంతో డ్రైనేజ్ ఎలా పడితే అలానే నిర్మిస్తారా అని కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు చేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న పలువురు ఎల్లంపల్లి నిర్వాసితులు తమకు రావాల్సిన 3 లక్షల ప్యాకేజీతో పాటు ఇందిరమ్మ గృహ నిర్మించుకున్న 70,000 రూపాయలను మంజూరు చేయాలని కోరారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు హాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మారంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధులను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 3 నెలల నుంచి ఏవైతే వర్కులు ఇచ్చినామో దాంట్లో భాగంగా ఈజీఎస్ కింద సీసీ రోడ్డు ఇచ్చినాం, డిఎండిపి కింద డ్రైన్స్ ఇచ్చినాం. ఒకసారి చూసిపోదాం క్వాలిటీ ఎట్లుందో చూసుకుందాం వచ్చినాం. దాదాపు 100% కాకుండా అట్లీస్ట్ 80-90% బాగా ఇస్తుంది. దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ అవి కూడా చెప్పినాం. అవి కూడా చేసి క్వాలిటీ వర్క్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే ప్రజలకు సేవ కంటే చేద్దామని ఉన్నాయో ఆలోచనతో మా కార్యకర్తల నాయకులు కూడా దాన్ని నన్ను పట్టే చేస్తుంది. ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈ వర్షాకాలం లోపల ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ చూసి ఈ ఎన్నికలు కొడతారు కొన్ని ఇబ్బందులు అయినాయి. బట్ తర్వాత కూడా కొన్ని నెలలో టైం ఉంటుంది కాబట్టి అవన్నీ చేసి ఈ వర్షాకాలంలో రోడ్లకు కానీ నాలుగులకు కానీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రావడంతో కోడ్ రావడంతో ఇబ్బంది అవుతుంది. అధికారులు కూడా కోడ్ అని చెప్పి తప్పించే ప్రోగ్రాం కొంత, నిజంగా కూడా కొంత ఉన్నది. కాబట్టి ఏదైతే పనులు టేకప్ అవన్నీ అయితే వీటితో పాటు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినాం అందులోకి దాదాపు 4 చేసినాం ఇప్పటికీ. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇంకోటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం దాదాపు ఇప్పటికి 40 కోట్ల టికెట్లు, అంటే 40 కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేశారు. దాదాపు 1150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ మహిళల బస్సు కిరాయి ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పటికీ ఒక మంచిర్యాల నేను నా దగ్గర నుంచే దాదాపు 90 ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది. దీంతోపాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయింది. మన ఇంకోటి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కూడా 41 లక్షల చిల్లర అక్కడనే మన దగ్గర కూడా దాదాపు 43,50,000 మందికి, అంటే ఇంకొంచెం చిల్లర ఉన్నది మందికి ఈ ఉచిత కరెంటు 200 మీటర్ల 200 యూనిట్ల సౌకర్యం కూడా రావడం జరిగింది. మిగతాయి రైతు బంధు, రైతు భరోసా, మాది రైతు భరోసా, వాళ్ళది రైతు బంధు మాట్లాడుతుంది. వాళ్ళ లెక్క దొంగనాట కలిగారు. ఈ రైతులకి ఏమైతే వస్తుందో తర్వాత చూసుకోమని చెప్పి ఆ రైతు బంధు పైసలు 6,000-7,000 కోట్ల రూపాయలు
నవంబర్ 27-28 తారీఖు నాడు 27-28 తారీఖు నాడు కాంట్రాక్ట్ ఏంటంటే ఒక బహానా పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ ఇప్పించి దానికి హరీష్ రావు లెటర్ పెట్టి ఈ ఎన్నికలు వస్తుంది కాబట్టి ఇది ఇవ్వమని వాళ్ళతో చెప్పించుకొని అంత వాళ్ళు ఒకటే మన బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్ ఉంది, ఈ కేసీఆర్ బీజేపీ వాళ్ళ కంట్రోల్ ఉంది. సో ఇద్దరు కలుపుకొని అనుకుని నాటకం ఆడి రైతు బంధు ఎలక్షన్ కమిషన్ బంద్ చేసింది. వాళ్ళు ఇవ్వాల్సిన బంద్ చేసి పైసల నుంచి పోతే సంతోషం, పైసల నుంచి పోలే. ఆ బంద్ చేసి 27-28 తారీఖు నాడు కాంట్రాక్టర్లకు పైసలు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించి ఆ పైసలు వాళ్ళ కాంట్రాక్టుల ద్వారా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పించిన దాంట్లో ఇక్కడ మంచిరాడగా ఉండదు. దానికి కూడా నేను స్పష్టంగా చెప్తా. దాదాపు 27-28 కోట్లు ఇక్కడ పేరు చెప్పగానే ఒక కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ సుమారుకు పైసలు ఇచ్చిండు, 11 కోట్లు 12 కోట్లు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చిండు. ఆ ఇచ్చిన పైసలకు మొన్న ఏదో భూమి రిజిస్ట్రేషన్ చేసింది తెలిసింది, ఏదో ఫామ్ ఆయిల్ తోట రిజిస్ట్రేషన్ చేసింది తెలిసింది మొన్న అనుకుంటా. ఇట్లా వాళ్ళ రైతులకు ఇచ్చే పైసలు వాళ్ళు వాడుకొని మేము రైతు బంధిస్తలేము ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం కథాన కాల్ చేసి రోజు పొద్దున్న లేచి ఆర్బీఐకి ఫోన్ చేసి ఇలా మాకు పైసలు ఎవరు బాబు మాకు 100 కోట్లు రిలీజ్ చేయనే పరిస్థితి తీసుకొచ్చిన ఫైనాన్స్ మాకు అప్పచెప్పిపోతే ఇవాళ అన్ని చదువుకుంటూ చేసి దాదాపు 5 ఎకరాల వరకు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. 64,75,000 మంది రైతులకు ఇప్పటికీ రైతు బంధు రైతు భరోసా పోవడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేసినాం. మిగిలింది 92% అయిపోయింది, ఇంకో 8% మాత్రం మిగిలింది. అది కూడా ఎన్నికలు కూడా తర్వాత చేయడం జరుగుతుంది. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పేది లేదు, నాటకాలు చేసేది లేదు. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ విశ్వనాథ్ ఆలయంలో శ్రీ బుడి దామోదర శర్మ సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. మంగళవారం సాయంత్రం గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామోదర్ శర్మ శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగంను పఠించారు. ఆయా రాశుల ఫలితాలు నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో ఆయన వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాలకు చెందిన వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ సంవత్సరము మనము ఈ ప్రారంభంలో మంచిర్యాల అంటే మగ నక్షత్రం వస్తున్నది. చంద్రుడు 2.5 దినాలు ఉత్తర రాశిలోకి మాట్లాడు. అలాగే బుధ గురు శుక్రుడు 2 నెలల 15 రోజులు 2 నెలల కింద మారే స్వల్పకాలిక గ్రహాలు ఉంటాయి. మీకు స్థూలంగా గ్రహస్థితి మధ్య లేకపోయినా ఈ స్వల్పకాలిక గ్రహాల యొక్క మార్పు వల్ల మధ్యలో శుభ ఫలితాలు పొందవచ్చు. గ్రహస్థితి బాగాలేని వాళ్ళంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుగా మేషరాశి వారికి ప్రస్తుతము మేషరాశి వారికి మే 1 నుండి సంవత్సరాంత గురువు 2వ స్థానంలో ప్రస్తుతం మేషరాశి వాళ్ళకు 1 స్థానంలో మొదటి జన్మరాశిలో గురువు ఉండడం వల్ల తర్వాత మధ్యరాంత మే 1 నుండి వాటి 2వ స్థానంలోకి గురువు సంచారం వల్ల వ్యాపార వ్యవహారములందు చేయము ధనలాభము శుభకార్యముల నిర్వహణ మొదలైనటువంటి ఫలితాలు ఉంటాయి. శని సంవత్సరాంతం 11లో ఉండడం వలన గృహ నిర్మాణము రాజకీయ లాభం ప్రమోషన్లు కార్యసిద్ధి. 12వ స్థానంలో రాహు కేతువు 6వ స్థానంలో ఉండడం వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే వృషభ రాశి వాళ్ళు ప్రస్తుతం 12లో వారికి గురువు ఉన్నాడు. మే నుండి జన్మరాశిలోకి గురువు ఉండడం వలన ఖర్చులు తమ డబ్బు ఇతరుల వద్ద మిగిలిపోవడము వృధా ప్రయాణాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. శని 10వ స్థానం ఉండడం వల్ల వారికి మనోవిచారము వృత్తి వ్యాపారముల యందు మందగించుట స్వజన విరోధము. రాహు 11 కేతు 5లో ఉండడం వల్ల ఉద్యోగ లాభము తర్వాత ప్రయాణ శ్రమ ఆరోగ్యము ఇట్లాంటి ఆరోగ్యం క్షీణత ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి. రాహు కేతుల వల్ల ఒకరి వల్ల కొంత శుభ ఫలితం ఒకరి వల్ల
కొన్ని అధిపత్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి మొత్తం 11లో గురువు ఉండడం వల్ల ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. మే నుండి వారికి 12లో గురు సంచారం వలన అనుకోని ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, సంపాదనలో ఆటంకము మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి 9లో శని సంచారం ఉండడం వల్ల అధిక శ్రమ, బంధు విరోధము, చేయు పనులలో ఆటంకము మొదలగు ఫలితాలు ఉంటాయి. ఉత్తరాంతము 10 మరియు 4 స్థానాల్లో రావుకేతులు ఉండడం వలన శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి ప్రస్తుతం 10వ స్థానంలో గురు సంచారం జరుగుతుండడం వలన ప్రయోజనం లేని పనులు, మనోవేద, తార భ్రంశము మొదలగు ఫలితాలు. తర్వాత తదుపరి ఉత్తరాంతము 11వ స్థానంలో వారికి గురువు ఉండడం వలన ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము, కీర్తి ప్రతిష్టలు మొదలగు శుభ ఫలితాలు. శని వారికి 8వ స్థానంలో ఉండడం వలన శ్రమాధిక్యము, అకాల భోజనము, ధనష్టము మొదలగు ఫలితాలు ఉంటాయి. వీరికి రావుకేతులు 9, 3 స్థానాల్లో ఉండడం వల్ల వృత్తి వ్యాపారంలో లాభము తక్కువ కలుగుతుందా, దూర ప్రయాణము, బంధు విరోధం ఇత్యాది ఫలితాలు కూడా ఉంటాయి. ఇక సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఇప్పుడు 9వ స్థానంలో గురువు సంచారం నడుస్తున్నది. వీటి వల్ల ధనలాభం, దైవ దర్శనం, వృత్తి ఉద్యోగాల్లో, వ్యవసాయంలో విజయము. వీరికి మే 1 నుండి 10వ రాశిలో 10వ స్థానంలో గురు సంచారం వలన మనోవ్యధ, వృధా ప్రయాణాలు, తానటం మొదలైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 7వ స్థానంలో సంచారం ఉండడం వల్ల అనారోగ్యము, ఆవేదన, భయము, కార్యభంగం మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రావుకేతులు 8, 2 స్థానాల్లో కొనసాగడం వలన మనోవిచారము, అనారోగ్యము, అనవసర ప్రయాణాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఇప్పుడు గురువు 8వ స్థానంలో సంచరించడం వల్ల అనారోగ్యము, చోరభయము, నిలకడలేకపోవుట, అనేక చిక్కులు మొదలైనవి ఉంటాయి. మే 1 నుండి సంవత్సరాంతం వారికి గురువు 9వ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ధనలాభము, అదృష్టం, పరిమిత, వ్యాపార వ్యవహారాలలో విజయము మొదలగు ఫలితాలు ఉంటాయి. శని వారికి ఉత్తరాంతం 6లో సంచరించడం వల్ల భూమి, గృహ కొనుగోలు, విజయము మరియు పదవి యోగము, సౌఖ్యం మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. వీరికి రావుకేతులు 7, 1 స్థానాల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలలో మధ్యరకంగాను మరియు అలసట, బలహీనత, కుటుంబ ద్వేషం ఇత్యాది ఫలితాలు ఉంటాయి. తులారాశి జాతకులకు ప్రస్తుతం 7వ స్థానంలో గురు సంచారం నడుస్తున్నది. దీనివల్ల ఆరోగ్యం, కీర్తి, ఆర్థిక స్థిరత్వం, యజ్ఞకార్య సిద్ధి మొదలగు ఫలితాలు ఉంటాయి. తదాది ఆ తర్వాత మే 1 నుండి సంవత్సరాంతం 8వ స్థానంలో గురువు ప్రవేశంతో అనారోగ్యము, నిలకడ లేకుండా, ఉద్యోగాల్లో మార్పు, చిక్కు సమస్యలు మొదలగు ఫలితాలు ఉంటాయి. వీరికి శని వజ్రాంతం 5వ స్థానం సంచరించడంతో కార్యభంగము, మనస్తాపము, జ్ఞాతులనగా పాల్గొనడం, జ్ఞాతులతో వైరము మొదలగు అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రావుకేతులు 6, 12 స్థానాల్లో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో జయము, కోర్టు వ్యవహారంలో అనుకూలత, కొన్ని శుభాశుభ ఫలితాలు కూడా ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో 6వ స్థానంలో గురువు వలన కుటుంబ కలతలు, స్వజనులతో విరోధము, అభివృద్ధి లేకపోకుండా ఇట్లాంటి ఫలితాలు ఉన్నాయి. కానీ మే 1 నుండి వీరికి ఉత్తరాంతం సంవత్సరంతో కూడా 7వ స్థానంలో గురువు సంచారం ఉండడం వల్ల ఆరోగ్యము, కార్యానుకూలత, తలపెట్టినటువంటి వాళ్ళు బతుకున్న పనులన్నీ కూడా విజయంతో పూర్తి చేయడం మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 4వ స్థానంలో ఈ సంవత్సరం సంచారంతో శరీర బాధ, ఉదర సమస్యలు, స్థానచలనము, రాజకీయ బాధలు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారి రావుకేతులు 5, 11 స్థానంలో సంచారం వలన వ్యాపార వ్యవహారంలో అనుకూలము, అభిప్రాయ భేదాలు, ఆర్థిక లాభాలు, అకాల భోజనం మొదలగు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి ప్రస్తుతము మే 1 నుండి వారికి 5వ స్థానంలో గురువు, ప్రస్తుతం వారికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానం నుండి
ఈ మే 1 నుండి వారికి 6వ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు. దీనివల్ల మనోల్లాసము, బంధుమిత్రుల వలన ఈ మే 1 లోపు మాత్రం వారికి బాగుంటుంది. ఆ తర్వాత వారికి వత్సరాంతం 6లో గురువు ప్రవేశించడంతో కుటుంబ కలహాలు, శత్రువృత్తి, వృత్తి వ్యాపారాల్లో వెనుకబాటు మొదలైన అశుభఫలితాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వారికి శని ఈ సంవత్సరం 3వ స్థానంలో సంవత్సరాంతం కూడా ఉండడం వల్ల గృహ నిర్మాణము, భూములు కొనుగోలు చేయుట, ధనలాభము, ఆరోగ్యము, సౌఖ్యము మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగానే రాహుకేతువు ఈ రాశి వారికి 10-4 స్థానాల్లో సంచరించడం చేత మనోవిచారము, శరీర భయము, మనశ్శాంతి, కార్యసిద్ధి మొదలగు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ప్రస్తుత కాలంలో 4వ స్థానంలో గురువు సంచారంతో పనులలో ఆటంకము, ఆర్థిక భారం అధికము, మనోవిచారము, అనారోగ్యం ఇత్యాది ఫలితాలు ఉండగా మే 1 నుండి వీరికి 5వ స్థానంలో గురు సంచారం చేత ధనలాభము, మనోల్లాసము, వ్యాపార వ్యవహారంలో జయము, సౌఖ్యం మొదలు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 2వ స్థానంలో సంచరించడం వలన సాడేసార్ అంటారు కదా, 2వ స్థానంలో సంచరించడం వల్ల సాడేసార్ చివరి దశ. దీని వలన ఆర్థిక ఇబ్బందులు, ఆస్తులు కొనుగోలుకై ప్రయత్నం చేయుట, శరీర శ్రమ, విరోధములు, అనారోగ్యములు ఫలితాలు ఉంటాయి. రాహుకేతువులు ఈ రాశి వారికి 3-9 స్థానాల్లో సంచరించడం వల్ల కీర్తి భంగము, శ్రమ, ధైర్యం కోల్పోవుట అమలు ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఇప్పుడు 3వ స్థానంలో గురువు కొనసాగుతున్నాడు. తదుపరి మే నుండి 4వ స్థానంలో కొనసాగుతాడు. ఈ 2 స్థానాల్లో కూడా మంచివాడు కాదు. అధిక శ్రమ, శత్రువృద్ధి, బంధు విరోధము, విద్యార్థులైతే విద్యాభంగము, మనోవిచారము, డబ్బుగా పనిలో ఆటంకములు ఫలితాలు ఉంటాయి. శని వల్ల వీరికి ప్రస్తుతము జన్మరాశిలో శని కొనసాగుతున్నాడు. కుంభరాశిలో తదుపరి 2వ స్థానంలో ఉండడం వలన 7.5 మధ్య దశ, మతిమరుపు, భయము, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, బంధువైరం ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల వల్ల 2-8 స్థానాల్లో రాహుకేతు సంచరించడంతో శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక చివరగా మీనరాశి ఈ రాశి వారికి ప్రస్తుతము 2వ స్థానంలో గురువు ఉండడం వల్ల స్థిరచిత్తము, ధనలాభము, కార్యసిద్ధి, శుభకార్యము చేయుట మొదలగు ఫలితాలు ఉంటాయి. తదుపరి మే 1 నుండి 3వ స్థానంలో గురువు సంచారం కారణంగా అధిక శ్రమ, శరీర పీడ, ఉద్యోగ భంగము, పనిలో ఆటంకము ఇత్యాది ఫలితాలు ఉంటాయి. శని రాశి వారికి ఇప్పటికీ వత్సరాంతం 12వ స్థానంలో శని వలన అంటే 7.5 ప్రారంభ దశ. దీనివల్ల కీర్తి అని అధిక శ్రమ, ధనష్టము, అకారణంగా కలహాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రాహుకేతుల వలన 1-7 స్థానంలో రాహుకేతుల సంచారం చేత వృత్తి ఉద్యోగాలలో లాభము లేకపోవుట, శరీర బలహీనత, కుటుంబ కలహాలు ఇత్యాది నీచ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇందులో చెప్పబడినటువంటి రాసుల యొక్క మధ్యలో కలిగేటువంటి ఫలితాలు అవి మనం చేసుకునేటువంటి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి వాటి యొక్క ప్రభావం సూక్ష్మంగా ఉంటుంది. ఇక దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన లేని వారికి వాటి ఫలితం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏ రాజులకైతే మేము ఫలితం చెప్పామో అందులో ఏ రాజుకైతే బాగా లేదని చెప్పి మీరు విన్నారో వాళ్ళు కూడా వారికి సంబంధించినటువంటి దేవతారాధన కానీ, తీర్థయాత్ర దర్శనాలు కానీ, లేకపోతే ఉపశమనం కోసం శాంతులు కానీ ఇట్లాంటివి చేసుకున్నట్టయితే వాటి వల్ల మీకు కలిగేటువంటి దుష్ప్రభావం యొక్క తీవ్రత తగ్గి మీరు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఆదాయ వ్యయాల్లోకి వస్తే మంత్రియాల అంటే సింహరాశి 14 ఆదాయం, 11 వ్యయం మన పట్టణానికి. అలాగే రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం అంటే విశాఖ నక్షత్రము, తులారాశి. విశాఖ నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండవ కందాయం 0, మూడవ కందాయం 3.
మధ్య శూన్యే రుణాధికం. మనం మధ్యలో సున్నా వచ్చింది కాబట్టి మరి రుణాధికం అని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇంకోటి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల కిందకి వచ్చినట్టయితే మంత్రియాలకు 14,000 వేయని చెప్తున్నాను కదా. అలాగే రాజపూజ్య అవమానాల్లో కూడా మంత్రియాలకు 6 రాజపూజ్యం 6 అవమానం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి 11 ఆదాయం 5 వ్యయం. మళ్ళీ రాజపూజ్య అవమానాల్లో కూడా 5 రాజపూజ్యం 2 అవమానం. ఇది ఈ సంవత్సరం పంచాంగం యొక్క ఫలితము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.